పరమ పవిత్రం శ్రీవారి లడ్డూ ప్రసాదం. రాజకీయ కుట్రతోనే కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కుతంత్రం అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది. ఎందుకు వైవి సుబ్బారెడ్డి గారి మీద పడుతున్నారు వాళ్ళు? మళ్ళీ అసలు ఇష్యూ ఒకటైతే కొత్త ఇష్యూలోకి వెళ్ళి ఏదో రకంగా బదనాం చేయాలనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ అన్ని హిందూ సంఘాలు వ్యతిరేకంగా అవటం, మళ్ళీ దీన్ని కల్తీ లడ్డు వ్యవహారాన్ని అంటే తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూడటం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కల్తీ లడ్డు విషయం ఏం చెప్పారు? తక్కువ ధరకు మీరు నెయ్యి తీసుకున్నారు కాబట్టి దాంట్లో కల్తీ జరిగింది అనే ఆరోపణతో స్టార్ట్ చేశారు. తర్వాత ఏమంటున్నారు? తక్కువ ధరని మీరు మళ్ళీ వెరిఫికేషన్ పేరుతో అతన్ని క్యాన్సిల్ చేసి కొత్త టెండర్లు పిలిచి ఎక్కువ డబ్బులకి తీసుకున్నారు. సో దానివల్ల మీరు లబ్ధి పొందారు, కిట్కో ప్రో లాగా లంచాలు తీసుకున్నారు అంటున్నారు. ఒకవేళ లంచాలు తీసుకుంటే అది అవినీతి కేసేది. కానీ హిందూ సంఘాలు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ జరిగింది, జంతువులతో ఇవన్నీ మరీ అసలు చెప్పలేనంత దారుణంగా మాట్లాడేసి ఉన్నారు. ఒక్కరన్నా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే వెజిటేబుల్స్ ఆయిల్స్ అని రకరకాల రిపోర్ట్లు వచ్చినాయి అని చెప్తున్నారు, కానీ అవి కూడా ప్రాపర్గా అంటే ఆ రిపోర్ట్ వచ్చిన నెయ్యిని వాడిన రిపోర్ట్ ఎక్కడ లేదు. టీటీడీ వాళ్ళు టెస్ట్ చేసి వెనక్కి కూడా పంపించేసిన రిజల్ట్ ఫెయిల్ అయిపోయింది. ప్రభుత్వంలో జరిగినాయి, ఇప్పుడు కూడా జరిగింది, తర్వాత కూడా సార్. అన్నిటికంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 2014 నుంచి 19 వరకు ఏ రేటుకి అయితే నెయ్యిని కొన్నారో అంతకంటే ఎక్కువ రేటుకి 19 నుంచి 24 మధ్య కొన్నారు, అంతకంటే ఎక్కువ రేటుకి ఇప్పుడు కొంటున్నారు. వీళ్ళు తక్కువ ధరకు కొన్నప్పుడేమో కల్తీ జరిగినట్లయితే 2014-19 ఇంకా తక్కువ. అప్పుడు నందిని వాళ్ళని టీడీపీ గవర్నమెంట్ కూడా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ప్రొసీజర్లో టెండర్ ప్రొసీజర్ లీస్ట్ ఎవరు ఉంటే వాళ్ళకే ఇస్తారు. అట్ సేమ్ టైము డబ్బులు పెంచడం వలన లంచాలు తీసుకునేట్టయితే అంతకంటే ఇప్పుడు ఎక్కువ పెంచారు. మరి ఇప్పుడు వీళ్ళు కూడా తీసుకుంటున్నారా? అంటే ఇది కేవలం రాజకీయం చేయాలని చూస్తున్నారు. శేఖర్ గారు మీరు కూడా సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా? ఎస్ సార్, కొమ్మినేని గారు నమస్తే అండి. మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, ఇంద్రనీల్ గారికి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, తిరుమల కల్తీ లడ్డు అనే అంశం ఇంద్రనీల్ గారు చెప్పినట్టు మొట్టమొదటిగా ఏం మాట్లాడారంటే సార్, తక్కువ ధరకే కూట్ చేసి ఎక్కడైనా 270-300 రూపాయల కేజీ నెయ్యి వస్తుందా అండి, కల్తీ కాకపోతే ఎలాగండి అని చెప్పేసి విశ్లేషణలు చేశారు, రాశారు, కేసును కూడా ఆ దిశగా ముందుకు తీసుకెళ్ళారు సార్. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్తీ నెయ్యి జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి సార్, కల్తీ జరిగిందంటే అది లెక్క సార్, కానీ జంతు కొవ్వు కలిసింది అనే మాట మాత్రం కోట్లాది హిందూ బంధువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తుంది సార్. తీరా చూస్తే ఎక్కడా జంతు కొవ్వు లేదు, విచారణలో తేటతెల్లమైపోయింది, ఎక్కడా కూడా జంతు కొవ్వు లేదు అని విచారణలో తేటతెల్లమైపోయింది. అంతవరకు కూడా బానే ఉంది సార్, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకో అడుగు ముందుకేసి భారతదేశ హిందువులందరికీ పవిత్రమైనటువంటి అయోధ్య రామాలయం ఓపెనింగ్ కి 1,00,000 లడ్డూలు ఇదే కల్తీ జరిగినటువంటి జంతుకోబోయింది అన్నారు సార్. అది కూడా తప్పు అని తేలిపోయింది సార్. ఇప్పుడు ఆ విచారణ మొత్తాన్ని మళ్ళీ యూటర్న్ చేసి మళ్ళీ తిప్పేసి అధిక ధర కోడ్ చేసి లంచాలు తీసుకున్నారు అని చెప్పేసి మళ్ళీ సుబ్బారెడ్డి గారి మీద పగ. ఈ మధ్య హిందూ ధార్మిక క్షేత్రాలన్నింటిలో కూడా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల హిందూ బంధువులందరూ కూడా చనిపోయే పరిస్థితి సార్. అమాయక భక్తులు చనిపోయినటువంటి పరిస్థితి. వీటి నుంచి డైవర్ట్ ఎలా చేయాలి? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరుమలకు అంటగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువుల గురించి పట్టించుకోదు, దాన్ని తప్పు చేసుకుంది అన్నట్టుగా సార్. వాళ్ళు ఎంత నీచులంటే దుర్మార్గమైన చర్య సార్. ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారు పొద్దున్న లేగానే కపిల గోవుకి పూజ చేసేటువంటి వ్యక్తి సార్, అది అందరం చూసాం. అలాంటి వ్యక్తికి క్రిస్టియానిటీ అంటగట్టినటువంటి దుర్మార్గుల గురించి ఇంతకు మించి ఏం ఆలోచన చేయగలం సార్ మనం? సో ఎలా అయినా సరే, ఎలా తిప్పైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువులను దూరం చేయాలి, మత విద్వేషాలు రేకొట్టాలి అన్న దురుద్దేశంతో మాత్రమే జరుగుతున్నటువంటి కుట్ర తప్పిస్తే ఎక్కడా కూడా అక్కడ లోతుగా దర్యాప్తు చేద్దాం, నిజానిజాలు బయటికి తేలుద్దాం అనే ఉద్దేశం ఈ స్థితికి లేదు, ఈ ప్రభుత్వానికి లేదు సార్.